తెలంగాణ మెట్రో రుణం కోసం ఇద్దరు నేతలు ఒకే తాటిపైకి రావడం వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? ఈ ఢిల్లీ టూర్ తెలంగాణ మెట్రో ప్రాజెక్టుకు ఎంతవరకు రూట్ క్లియర్ చేయబోతోంది? దీనిపై మనకి సమాచారం అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే, చెప్పండి సార్. గతంలో మెట్రో నిధుల విషయంలో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి అశ్విని వైష్ణవ్ ఛాంబర్ కు వెళ్లారు. దీన్ని కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగిన భేటీగా చూడాలా, లేక ఇద్దరు నేతలకు ఇందులో సొంత రాజకీయ వ్యూహాలున్నాయంటారా? మీకు అట్లాగే నమస్కారం. కోట్లో రాయి వాడు ఎట్లో రాగేసిన కొత్త మెట్రో సంగతి దేవుడు కానీ ఉన్న మెట్రోను ఇట్లా రక్షించుకుందాం, ఉన్న మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తాను అన్నది కనుక వాళ్ళకి ఎలాంటి వాళ్ళ నుంచి తీసుకోవడానికి అవసరమైన రుణం మంజూరు కోసం ఈ గొడవ అందుకనే మంచి స్వాగతిస్తున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయి కిషన్ రెడ్డి గారి పేరు మీదే మరి అశ్విని వైష్ణవ్ ఇది మన రైల్వే శాఖ మంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకోవడం కలవడం మంచిది. సాధారణ పనులు సమకూరు ధరలో ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వతం. కిషన్ రెడ్డి గారు శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డి అంతకంటే శాశ్వతంగా చూస్తున్నాం. ముఖ్యమంత్రులు మారుతారు, కేంద్ర మంత్రులు మారుతారు. కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉంటుంది కదా. ప్రభుత్వాల మధ్య సంప్రదింపజరిగితే పనులు సమకూరుతాయి అనే మాట చెప్తున్నాను. అందుకని సాధన చేయకుండా పనులు ఎట్లా సమకూరుతాయి? ఒకరి మీద విమర్శలు చేసుకుంటూ పార్టీల పరంగా చీలిపోయి చేసుకుంటూ ఇట్లాగే ఉంటుంది. కనుక మంచి చెడు ఇది కథ సుఖాంతం కావడానికి మొదటి అడుగు పడింది. ఎందుకంటే ఇళ్ళకనే పండుగ కాదు, కానీ ఇది సుహృద్భావ వాతావరణం మొదటి నుంచి ఉండాలి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, కేంద్ర మంత్రులు ఎవరైనా సరే, కిషన్ రెడ్డి గారు కాదు, ఏ కేంద్ర మంత్రి అయినా ఆయా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులతో రాష్ట్ర అభివృద్ధి పట్ల మేము చేస్తున్నది, మేము చేయదలుచుకునేది వాళ్ళు మాట్లాడాలి. అట్లానే రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక కేంద్రానికి అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో వాళ్ళ ఆఫీసర్, కేంద్ర మంత్రుల ఆఫీసర్ పోయి వీళ్ళు మాట్లాడాలి. గతంలో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఇది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు అంటే ఈ రిజల్ట్స్ వస్తున్నామని గాంధీ భవన్ సాక్షి ఒక మంచి మాట చెప్పారు, దాన్ని అభినందించారు. ఇది కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అవుతున్నారు, ఓడిపోయిన కేసీఆర్ గారు సలహా తీసుకుంటాను. అట్లా 8 మంది ఎంపీలను గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కిషన్ రెడ్డి గారు సలహా తీసుకుంటాను. అట్లానే ఇటు పక్క అసదుద్దీన్ ఓవైసీ సలహా తీసుకుంటాను అని బీఆర్ఎస్ సలహా కూడా తీసుకుంటాను అని చెప్పి ఆయన మంచిగా మాట్లాడారు. దాన్ని అంగీకరించారు, దాన్ని ఆహ్వానించారు. కానీ ఈ 2.5 ఏళ్ళుగా చూస్తుంటే అటు మాట్లాడితే కేసీఆర్ తిట్టడం, మాట్లాడితే కేంద్ర మంత్రులు తిట్టడం, దీంతో పొత్తు గడిపిండు ముఖ్యమంత్రి గారు. దాంతో ఏమైందంటే ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఏమైనా సరే ఎప్పుడు కూడా విజ్ఞాపన ఎట్లా ఉండాలంటే సామధాన భేద దండోపాయాలు అంటారు. 4 చివరికి ప్రయోగించాలి. కానీ సామధానాలు విడిచిపెట్టి భేద దండోపాయాలు ప్రకటించడం వల్ల చిన్న సమస్య అంటారు. వీళ్ళు విజ్ఞాపన చేస్తున్నారా, హెచ్చరిక చేస్తున్నారా అనే సమస్య వచ్చినప్పుడు విజ్ఞాపనతో కూడిన హెచ్చరిక చేసుకోవచ్చు ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారు. అందుకని మంచి చెడు ఈ వివాదం పొడిగించొద్దు. రేపు పొద్దున మరో 2 ఏళ్ల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ వచ్చినప్పుడు బీజేపీ ఏం చేయలేదని పేరు తెచ్చుకుంటే బాగుండదని చెప్పి కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనికి సంబంధం లేకుండానే ఒక రకంగా చూడాలంటే కొన్ని రక్షణ శాఖ భూములు కూడా ఇప్పటికే మన గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మనకు ఏదైతే గండిపేట దగ్గర 280 ఎకరాల భూమిని అప్పగించింది కూడా ఇప్పటికే. అంటే అది అయితే ఏ కిషన్ రెడ్డి గారు పోలే, ఏ ముఖ్యమంత్రి అయితే పోలే కదా కేంద్ర మంత్రుల దగ్గరికి, రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి రక్షణ శాఖ కేటాయించిన భూములు. అంటే ప్రాసెస్ సరిగ్గా నడిస్తే, అధికారుల ద్వారా నడిస్తే అక్కడనే పరిష్కారం అవుతుంది. కాదు కొన్నిసార్లు అధికారుల మధ్యన విభేదాలు ఉండడం, అధికారుల మధ్యన కొన్ని అనుమానాలు ఉంటే ఏం చేస్తారు, మంత్రులు కల్పించుకుంటారు. తర్వాత ముఖ్యమంత్రి అక్కడ రక్షణ శాఖ మంత్రి వీళ్ళు కల్పించుకుంటారు, కేంద్ర మంత్రి కల్పించుకుంటారు. అదే జరిగింది, మంచి పరిణామం. అయితే ఇక్కడ ఎంత చేసి ఏంటి అంటే పాత మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి ఎల్ఎన్టీ నుంచి 13,527 కోట్ల రూపాయలు ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకుంటామని వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడు లేదా అంటే ఎల్ఎన్టీ ఆ రుణం భరిస్తున్నది, ఆ రుణం వడ్డీ కడుతున్నది. ఎల్ఎన్టీ మీరు వెళ్ళిపోమంటే సంతోషంగా వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళ నెత్తిన పాలు పోసినట్టు అయింది. ప్రతి నెల దాదాపు వాళ్ళు 130 కోట్ల రూపాయలు, మనకు 60-70 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీ భరిస్తున్నారు. 8% వడ్డీ భరిస్తున్నారు. ఆ వడ్డీ భరించే బదులు సపరేట్ అప్పచెప్తే అయిపోద్దని వాళ్ళు అడిగింది, రోజు కోరింది అది, రైతులు ఇచ్చింది అది అన్నట్టు వాళ్ళని కోరడం, వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. May 1 నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకున్నట్టు లెక్క. ప్రభుత్వం మీద ఈ 2 నెలల 10 రోజులకు గాను 130 కోట్ల రూపాయలు వడ్డీ పడ్డది, 1327 కోట్ల రూపాయల మీద. అంటే వాళ్ళకి అదేమో వడ్డీ, మన రుణాన్ని మనం ఉదాహరణ చాలా సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే, ఒకరేమైనా ఇంటి రుణం తీసుకొని ఇల్లు కట్టకుండా అనుకోండి, ఆ అమ్మ తలుచుకున్నాడు ఆయన, అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే ఆ రుణాన్ని
కొత్తగా కొనేవాడికి మారుస్తారు. ఇదే అంతే. వాళ్ళు ఆల్రెడీ మెట్రో నిర్మాణం చేసినారు, రుణం తీసుకున్నారు. వాళ్ళ గుడ్విల్ కింద 1470 కోట్లకు గుడ్విల్ కింద ఇచ్చేసిన వాళ్ళకు అది ఇవ్వాల్సి ఉన్నది, అది ఇచ్చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది గుడ్విల్. రెండవది రుణం మాత్రం మేము టేక్ ఓవర్ చేసుకుంటాం అన్నప్పుడు 8% వడ్డీ ఉంది కనుక దాన్ని 4% వడ్డీ చేసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఇదంతా ఫస్ట్ ఫేజ్. ఇప్పటికే నడుస్తున్న మెట్రో గురించి చాలా మందికి అర్థం కాని ఏంటంటే ఏదో మెట్రో వచ్చేస్తుందండి. మెట్రో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ప్రతిపాదనల దిశలో ఉన్నది. సెకండ్, థర్డ్ ఫేజ్లలో మన కేంద్ర ప్రభుత్వం 50% పెట్టాలంటే మొదటి ఏదైతే ఇది ఉందో ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంది కదా, ఎల్ఎన్టీతో ఉంది కనుక అది పూర్తిగా మీరు టేకప్ చేసుకొని రెండింటికే మేము పెట్టాలంటే అది కలపాల్సింది అని కేంద్ర ప్రభుత్వం అనడం వల్ల ఇది వచ్చిన సమస్య. అందుకని ఏమంటున్నానంటే సాధనం మనకి ఇష్టం ఉన్నట్టు విమర్శించుకుంటూ కూర్చుంటే డబ్బులు రావని ఇటు రేవంత్ రెడ్డికి అర్థమైంది. తెలంగాణ పట్ల మేము ఇట్లా వ్యవహరిస్తే రేపు ఓట్లు పడాయని బీజేపీకి అర్థమైంది. ఇద్దరు కూడా కలిసి వాళ్ళ అశ్విని వైష్ణవ్ గారిని కలిశారు. ఆ తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా కలుస్తున్నారు. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారిని నిన్ననే కలిసి వచ్చారు. రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి సంతోషంగా మన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 500 ఎకరాల భూమి అందరికి ఇచ్చారు, అది చాలా సంతోషం అని చెప్పి దాన్ని కూడా ఒప్పుకున్నారు. అందుకని ఏమంటున్నానంటే మనం పనులు చేయాలంటే కొంత సమయంలో పాటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఘర్షణ ఉండదు. అందుకని సర్కారీ కమిషన్ 70s, 80s లోనే చాలా మంచి తీర్పు ఇచ్చింది. సర్కారీ కమిషన్ ఏమన్నదంటే ఫెడరల్ ప్రభుత్వము, ఒక్క మాట చెప్తాను, యూనిటరీ అండ్ ఫెడరల్ ప్రభుత్వం కనుక కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు సరిగ్గా ఉండాలి, రాష్ట్రాల హక్కులను కేంద్రం గౌరవించాలి, కేంద్రం అధికారాన్ని రాష్ట్రాలు కూడా అంగీకరించాలి, అప్పుడు మాత్రమే సామరస్యపూర్వక పరిష్కారాలు వస్తాయని సర్కారీ కమిషన్ నిన్న చెప్పింది. చెప్పండి సార్. అయితే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒకదానికొకటి ప్రధాన శత్రువులుగా తలబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి లేఖకు కిషన్ రెడ్డి పాజిటివ్ గా స్పందించి అపాయింట్మెంట్ ఇప్పించడం, ఇద్దరు కలిసి వెళ్లడం ద్వారా కేడర్ కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయంటారు? ఇది భవిష్యత్తులో బీఆర్ఎస్ కు అస్త్రంగా మారే అవకాశం ఉందంటారా? మంచిదే అంటున్నాను. ఏ రెండు పార్టీలు ఒకటి కాదమ్మా, సన్యాసుల మఠాలు కాదు ఈ పార్టీలు. ఏ పార్టీ అయినా ఎవరి కోసం పనిచేయాలి? తెలంగాణ ప్రజల కోసమే కదా. తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ తెలంగాణ కోసం పనిచేయాలి కదా. పని చేస్తే అభ్యంతరం ఎవరుకుంటది? గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సార్లు మోడీ గారిని పిలిచారు. అంతేందుకు మిషన్ భగీరథ ప్రారంభం ఆయనతో చేయించారు. ఆ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ శంకుస్థాపన ఆయనతో చేయించారు. మీ కరుణా కటాక్షాలు ఉంటే చాలు అని మన కేసీఆర్ గారు కూడా మోడీ గారిని అన్నారు కదా. ఎప్పుడైతే వాళ్ళు తోకదాడిస్తూ అసలు తెలంగాణకి ఇవ్వాల్సిన ఇవ్వకపోయినప్పుడు మాత్రమే విమర్శించాలి. ఇప్పుడు కూడా అంతే. రేవంత్ రెడ్డి గారు కూడా 2 ఏళ్ళు ఒప్pi పట్టిన తర్వాత ఇప్పుడు సరే ఈ పక్కన పెడతాను, ఇది చాలా సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదని తిరగబడ్డారు. తిరగబడ్డ తర్వాత ఇప్పుడు ఏమైంది? వచ్చే 2 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం మీద కక్ష కట్టింది అని పేరు తెచ్చుకుంటే రేపు ఓట్లు పడాయి అని దానికి ఒక రకంగా చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు ఒక అస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. మీకు ఓట్లు పడాలంటే మీరు రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పండి, మనం ఇద్దరం కలిసిపోదాం, అపాయింట్మెంట్లు ఇప్పించండి. ఇటు పక్కన కాళేశ్వరం ప్రాజెక్ట్ అది అయిపోయింది, తమ్మిడిహెట్టి దగ్గర మేము కడదామంటే మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన చెప్తుంది, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా అపాయింట్మెంట్ ఇప్పించండి, నాకు ఇస్తలేడు అని చెప్పి మొరబెట్టుకున్నాను. మొరబెట్టుకోవడం కాదు, కొంత తీవ్రంగా కిషన్ రెడ్డి గారిని నువ్వే ఆపుతున్నావు, తెలంగాణకు ద్రోహి నువ్వే ఆపుతున్నావు అని కూడా ఒక మాట అన్నాడు. కనుక ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమనుకున్నారు, ఈ బదనామంతా నాకెందుకు, ముఖాముఖి కలుపుదాం అని చెప్పి కలవకపోవడం ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు పోతే ఏ మంత్రి కాదన్నాడు, ఏ మంత్రి కావాలో చెప్పండి. ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో సహా 7-8 సార్లు ప్రధానమంత్రి కలిసిండు. ఆయన ఈ 2.5 ఏళ్ళలో 1-2 సార్లు 7 సార్లు కలిసిండు ప్రధానమంత్రిని. రాష్ట్రానికి ఆయన వచ్చినప్పుడు కానీ ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు కలిసిండు కదా. అటువంటిప్పుడు ఏం లేదు. కిషన్ రెడ్డి గారి మీద అస్త్రం ప్రయోగించినప్పుడు కిషన్ రెడ్డి గారు ఈ వివాదాల పక్కన పెట్టి పోవడం మంచిది అంటున్నాడు, సానుకూల పరిణామం అంటున్నాడు. ఈయన ఎట్లా అన్నా సరే మొత్తం మీద ఇవాళ ఇద్దరు కలిసిపోయారు. ఒక రకంగా అన్ని మంచి శకునంలే అన్నట్టు చేయొచ్చు. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇద్దరు కలిసి ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటే బాగుంటుంది. ఉదాహరణకు ఇంకా 2-3 సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు 400 ఎకరాలు మాత్రమే ఉన్నది. దాన్ని పెంచాలంటే ఇంకొక 1500 ఎకరాల చిల్లర కావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఈ 1500 ఎకరాల కంటే ముందు 600-700 సరిపోతే ఈ 400 కనుక్కొని 700 ఎకరాలకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దానిలో ల్యాండ్ అక్విజిషన్ కోసం. ల్యాండ్ అక్విజిషన్ 700 సరిపోతే ఇప్పుడు 1500 కావాల్సి వస్తుంది. ఏం చేద్దామని సమస్య వచ్చింది. దానికి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ కలిసి వచ్చారు కదా. నేనేమంటున్నానంటే అక్కడ కాటన్ కార్పొరేషన్, మన CCI సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచిర్యాలలో ఉంటుంది. అది ఆటోమేటిక్ గా వాళ్ళ మొత్తం దానికి 800 ఎకరాల భూమి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ప్రతిపాదిక ఎయిర్పోర్ట్ దగ్గర 800 ఎకరాలు వాళ్ళకు ఉంది. CCI సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి. ఒకవేళ అది మా కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, ఆటోమేటిక్ గా వాళ్ళు కనుక 800 ఎకరాలు CCI బంద్ అయింది. ఎప్పుడు మంచిర్యాల బంద్ అయింది, ఆ యూనిటే బంద్ అయింది.
కనుక 800 ఎకరాలు ఏం చేసుకుంటారని చెప్పి కనుక వాళ్ళు మంచి మర్యాదపూర్వకంగా వాళ్ళు ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైతే 800 ఎకరాలు పోతే మిగతా 700 ఎకరాలు సేకరణ సరిపోతుంది. అందుకని ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన రెండు పార్టీ, అందుకని డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ ఎందుకంటుందంటే ప్రతిసారి కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం సమస్య లేదంటున్నారు. కానీ సమస్య ప్రజలది కదా. పార్టీలు వేరైనా ప్రజల సమస్యలు తీర్చాలంటే పార్టీలు వేరుగా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలి. ఆదిలాబాద్ రెండోది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉంటుంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో మన ఎరువులు ఏమో వేరే రాష్ట్రాలకు పంపి వేరే దగ్గర ఉన్న ఎరువులు మన దగ్గర పంపే బదులు మన దగ్గర ఎరువులు మాకే కేటాయించండి అని చెప్పి శ్రీధర్ బాబు గారు నిన్న మరి బొగ్గు గనుల శాఖ మంత్రి మన దాంతో మనం కేసీఆర్ మన ఈయనే ఉన్నాడు కనుక మరి ఎరువుల శాఖ మంత్రిని పోయి నిన్న కలిసి వచ్చాడు. ఎవరిని మన శ్రీధర్ బాబు గారు. అక్కడ కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇంకా అవి చేయాల్సి ఉన్నది. కేంద్ర మంత్రులు ఎందుకుంటారంటే ఆయా రాష్ట్రాలు, దేశానికి కేంద్ర మంత్రులు, దేశం మొత్తం కేంద్ర మంత్రులు వాళ్ళు ఎక్కడైనా తిరగవచ్చు. కానీ మన రాష్ట్రం ఇప్పుడు వడ్డించేవాడు మనవాడు అయితే మంచిదే కదా. అందుకని మన రాష్ట్రానికి కావాల్సిన ఇట్లాంటివన్నీ కూడా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు శ్రీధర్ బాబు కలిసి వచ్చిండు. మరి మన రామగుండ ఎరువులు మనకి కేటాయించే పద్ధతి చేసింది అనుకోండి, అప్పుడు ఈ ఎరువుల కొరత ఉండదు కదా. అందుకని ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు పెంచుకుండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది మొదటి అడుగు పడింది అంటున్నా నేను అభినందిస్తున్నాను బీజేపీ పార్టీని, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీని, అట్లాగే అటు బీజేపీ నాయకులను, కాంగ్రెస్ నాయకులను, ముఖ్యంగా ముఖ్యమంత్రి రామ్మోహన్ రావు గారు. చెప్పండి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో జరిగిన ఈ ఉమ్మడి భేటీ తర్వాత పెండింగ్ లో ఉన్న 13,600 కోట్ల మెట్రో రుణం తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందంటారా? కేంద్రం ఈ విషయంలో ఎంతవరకు సానుకూలంగా స్పందించవచ్చంటారు? ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఉంటాయమ్మా. ఏమంటాడు, కలిసి వచ్చిండ్రు మంచిదే అన్నాడు ఆయన. పాజిటివ్ గా స్పందించిన ముఖ్యమంత్రి గారు కూడా బయట చెప్పి ప్రెస్ లో కనుక పాజిటివ్ గా స్పందిస్తే 1327 కోట్ల రూపాయలు సమస్య కాదంటున్నాడు. అది వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. వచ్చిన తర్వాత మెట్రో మొదటి దేశ 69 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దేశ స్వాధీనం అవుతుంది అంతే. అంటే ఎల్ఎన్టీకి బాధ్యత లేకుండా ప్రభుత్వం తీసుకున్నది. ప్రభుత్వమే ప్రతిరోజు 165 కోట్ల రూపాయలు 70 కోట్ల రూపాయలు ప్రతిరోజు మిత్తి కడుతుందమ్మా. ఈ సరిగ్గా ఈ 2.5 నెలల్లో 140 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టినాం మనం. కనుక అది తప్పుతుంది. కానీ రెండో పరిణామం ఏం కావాలంటే రెండో దేశ మెట్రో సంగతి ఏమిటి? రెండో దేశ మెట్రో వీళ్ళు ప్రతిపాదించిన దానికి 50% దానికి ఒప్పుకుంటారా కేంద్ర ప్రభుత్వం? 50 కేంద్ర ప్రభుత్వం, 50 రాష్ట్ర ప్రభుత్వం. మన దగ్గర తప్ప మెట్రో దేశంలో 4 నగరాల్లో కూడా కేంద్ర రాష్ట్రం సమానంగా భరించి పెట్టుకున్నాయి ఈ మెట్రో నడిపిస్తున్నది. ఒక్క తెలంగాణలో మాత్రమే. అంతకుముందు ఇది మొదలైన తెలంగాణలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది మెట్రో రైలు అనేది. ఎలాంటి వాళ్ళకి అప్పచెప్పారు. ఎలాంటి వాళ్ళు ఏం చేశారు, లోన్ తీసుకొని వాళ్ళు కట్టుకుంటూ వాళ్ళు నిర్వహించారు. ఇప్పుడు ఎలాంటి ప్రమేయం మనం May 1 నుంచి పోయింది. కనుక ఇప్పుడైనా సరే ఈ 1327 కోట్ల రూపాయలు 427 కోట్ల రూపాయల సమస్య కాదు ఇక్కడ. ఇది వచ్చేస్తుంది అనుకోండి. ఈ రుణం తర్వాత ఏం చేయాలి, రెండో దేశం కోసం ప్రతిపాదన పంపాలి. పంపితే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరి 21,000 చిల్లర కోట్ల ఇది రెండో దేశ మెట్రో, మూడో దేశ మెట్రో కూడా ఉన్నది ఇందులోనే. దాని కూడా ప్రతిపాదనలు పంపాను. డిపిఆర్ లేదేమో వాళ్ళు అంటారు, డిపిఆర్ ఇచ్చినామని వీళ్ళు అంటారు. అంతేందుకు మూడో దేశంలో అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ పెరడ్ గ్రౌండ్స్ నుంచి ఇటు షామీర్పేట వరకు, ప్యారడైజ్ మన చౌరస్తా నుంచి అటు పక్కన కండ్లపోయి అంటే నిజామాబాద్ రోడ్ లో ఈ 2 మెట్రోలు కూడా దాదాపు 25 కిలోమీటర్లు 2 మెట్రోలు కూడా ఆమోదించమని పంపినరు. కానీ ఇప్పటిదాకా ఆమోదించలే. అందుకని ఇది ఒక్కటే కాదు, ఇంకా త్రిపుల్ సమస్య ఉన్నది. త్రిపుల్ లో ఉత్తర భాగం ఎప్పుడో నెంబర్ వచ్చేసింది. ఆల్రెడీ 95% భూమి సేకరణ అయిపోయింది. ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు. అది దాన్ని ఆ పక్కన పెట్టి ఇంతవరకు దాని మీద చర్య తీసుకుంటలేరు. కాబట్టి చాలా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుంటే నేను చెప్పిన త్రిపుల్ వస్తుంది, మెట్రో వస్తుంది. అట్లాగే మనకు హైదరాబాద్ లో స్ట్రాటజిక్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో మనకు ఫ్లైఓవర్లు వస్తాయి, పట్టణాభివృద్ధి నుంచి నిధులు వస్తాయి. ఇవన్నీ కేంద్రము రాష్ట్రము సంబంధాలు మంచిగా ఉండాలి. ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు కూడా పరస్పరం సంప్రదించుకొని చేస్తే వస్తాయి. కానీ నా మానం నేనే ఉంటాను, నీ మానం మీరు ఎడముఖం పెడముఖం ఉందనుకోండి, అప్పుడు ఏమైతుంది, వచ్చే రావు కదా. అంతిమంగా ప్రజలు నష్టపోతారు కదా. కేంద్రము రాష్ట్రము 2 ప్రభుత్వాలు ఒక మాట అన్నా, 2 ప్రభుత్వాలు భార్యాభర్తలు. అంటే భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే పిల్లల్ని చంపుతున్నారు. చూస్తున్నాం కదా, భార్యాభర్తల గొడవలో పిల్లల్ని ఆత్మహత్య చేసి ఇడిచిపెడుతున్నారు, చెరువులో పడిస్తున్నారు, వాగులో పడిస్తున్నారు, బావులో పడిస్తున్నారు. మన తెలంగాణ ప్రజలు అట్లాగే ఈ 2 పార్టీలు బావులో పడిస్తున్నాయి అంటున్నారు. ఇక టీఆర్ఎస్ వాడుకుంటుందంటే వాడుకుంటది, మీ ఇద్దరు ఒకటే అంటది. అట్లాగే టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ అంటే బీఆర్ఎస్ అంటది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కాంగ్రెస్ అంటది. కనుక వీళ్ళ వాదనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు రాజకీయంగా చూసుకోవాల్సిందే. కానీ తెలంగాణ ప్రజల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో అన్ని పార్టీలు పనిచేయాలి. ఎవరు కలిసి పనిచేసినా మనం దాన్ని ఆహ్వానించాలి తప్ప విమర్శించొద్దని సార్. అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం వారితో సత్సంబంధాలు కొనసాగించాలనే ఢిల్లీ టు గల్లీ వ్యూహాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారంటారా?
కిషన్ రెడ్డి సహకారం తీసుకోవడం ద్వారా ఆయన పొలిటికల్ గా ఒక అడుగు ముందే ఉన్నారంటారా? ఇప్పుడు మొదలైంది అంటున్నాం. ఈ 2.5 ఏళ్లలో సరే అడిగిండు రకరకాలుగా అలిగిండు, లేకపోతే విమర్శ చేసిండు చూసినాం. కానీ ఇప్పుడైనా సరే సానుకూల దృక్పథంతో ఇద్దరు కలిసిపోవడం, ఇద్దరు మాట్లాడడం మంచిగా అంటున్నాను నేను. ఇది కొనసాగాలని కోరుకుంది. తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగుండాలి. ఈ విషయంలో వాళ్ళు బాగున్నప్పుడు మాత్రమే మన ప్రజలు కూడా బాగుంటారు, అభివృద్ధి కూడా జరుగుతుంది. అందుకని ఇది నాంది ప్రస్తావన జరిగింది. ఇప్పటిదాకా ఆరోపణలు ప్రతి ఆరోపణలు, లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. మంచి చెడ్డ ప్రజల దృష్టి ఆలోచించి కిషన్ రెడ్డి ఒక మెట్టు తగ్గిండా, రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టు తగ్గిండా, కిషన్ రెడ్డి గారు ఒక మెట్టు తగ్గిండు. పోదాంపా నేను కూడా తీసుకపోతా అన్నాడు. మనకు అపాయింట్మెంట్ తీసుకున్నాడు, ముఖ్యమంత్రి గారు రమ్మన్నాడు, పోయింది చూసినాం కదా. అందుకని ఇది ఆరంభం మాత్రమే ఇళ్ళకి ఎన్నో పండుగ కావాలని ఎందుకంటున్నానంటే ఈ ఆరంభాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? తప్పనిసరి దీన్ని 1-2 సార్లు పరిశీలన చేయాలి. ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చిండ్రు, మళ్ళీ అక్కడ పోయి ఏమన్నా పులబెట్టి వచ్చింది అనుకోండి, కిషన్ రెడ్డి గారు నేను చెప్పినా కానీ మీరు కొద్దిగా లాగండి అంటున్నారు, మళ్ళీ కష్టమైంది కదా. మళ్ళీ రైతులకు విమర్శ చేస్తున్నారు. కాకుండా ఇప్పుడు IRFC ఏదైతే లోన్ రిలీజ్ చేయాల్సిందో జపాన్ వాళ్ళు రిలీజ్ చేసిన రుణం అది ఎవరికి ఇచ్చిండ్రు? IRFC అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. రైల్వే, మెట్రో ఇట్లాంటి వాటికి రుణాలు ఇస్తుంది. అంటే రైల్వేకి సంబంధించిన వాటికి రుణాలు ఇస్తుంది. జైకా నుంచి వాళ్ళు రుణాలు తీసుకొని 2.5-3% తీసుకొని వాళ్ళు 4% వాళ్ళు మళ్ళీ ఇస్తున్నారు. బ్యాంకులని చేసేది రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాంకులని డబ్బు తీసుకుంటాయి. అక్కడి నుంచి వీళ్ళు 1%, 2% చూసుకొని బ్యాంకులు కూడా మనలాంటి వాళ్ళకి రుణాలు ఇస్తాయి. ఇదే అంతే అంటున్నాను. జైకా రుణం వాళ్ళకి వచ్చింది, ఇది IRFCకి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్కి వచ్చింది. అక్కడి నుంచి మనకు రిలీజ్ కావాల్సి ఉన్నది. ఈ రిలీజ్ అయితే కేవలం సమస్య పరిష్కారం ఏమైతుంది? ఈ మెట్రో భారము, రుణభారం L&T నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. గింతే చిన్న సాంకేతిక అంశం అది. అసలు సంగతి నేను చెప్పాను కదా, మెట్రో 2వ దశ పూర్తి కావడానికి అవసరమైన ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, 3వ దశకి ఏం చేస్తున్నారు, అసలు ప్రారంభిస్తారా లేదా, ఇవన్నీ చేసే ప్రశ్నలు అంటున్నాను. వీటన్నిటి పట్ల నేను 3 అంశాలు చెప్తున్నా. ఒకటి మెట్రో రైలు విస్తరణ, 2 3వ దశ. రెండోది త్రిపుర ఉత్తర దేశ, దక్షిణ దేశ, ఈ 2 కూడా కావాలి. మేము చేసుకుంటామని ఒకసారి అంటారు రేవంత్ రెడ్డి, ఒకసారి మీరే చేయండి అంటాడు. ఇది తప్పు కదా. అట్లాగే స్ట్రాటజీస్, రోడ్స్ ఇట్లా అన్నారు. అందుకని త్రిపులారు, మెట్రో ఇట్లాంటివన్నీ కంప్లీట్ చేసుకుంటే రేపు బాగుంటది. బీజేపీకి కూడా రాజకీయ అవసరం వచ్చిందమ్మా. రాజకీయ అవసరం ఏంటంటే రేపు 2 ఏళ్ల తర్వాత బీజేపీని ఇప్పుడే దుమ్మెత్తి పోస్తున్నారు కదా మనకి BRS అటు కాంగ్రెస్. కనుక రేపు పొద్దున ఎన్నికల్లో ఓట్లు పడాలంటే మేము కూడా రాష్ట్రానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం అని చెప్పుకోవడానికి అన్న ఉండాలని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయ ప్రజలు వాళ్ళకు వెళ్ళిపోతున్నారు. ఇది కంటిన్యూ కావాలని కోరుకుందాం. ఇది ఇక్కడతో నాగొద్దు, ఇది కంటిన్యూ కావాలి. వచ్చే భేటీలన్నీ కూడా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిపోయి చేసే ప్రయత్నం కావాలి. అప్పుడు రాష్ట్రానికి వచ్చేవన్నీ నిధులు వస్తాయి, రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి జరుగుతుంది. అప్పటిదాకా ఈ ఒక్క భేటీతో నాగొద్దు, ఇంకా ముందునే అంటున్నాను. సార్, అయితే ఈ మెట్రో ఫేజ్ 2కి రుణం మంజూరైతే ఈ క్రెడిట్ వార్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటారు సార్? ఫేజ్ 2 కాదమ్మా, మనకు అదే మన ప్రజలు తప్పుగా పెట్టిస్తుంది. ఫేజ్ 2 కాదు, మెట్రో ఫేజ్ 2 కాదు. ఇది మెట్రో ఫేజ్ మనకు L&T నుంచి బాగా అర్థం చేసుకోండి. L&T నుంచి మెట్రో ఫేజ్ 1 ఏదైతే నడుస్తుందో, ఇప్పుడు నడుస్తున్న బాబతి ఫేజ్ 2 ఫేజ్ 3 గంగల పోయింది. దాని గురించి మనకి ఎవరు మాట్లాడతలేరు. ఫేజ్ 1లో ఇప్పుడు నడుస్తున్న 70 కిలోమీటర్ల దూరానికి నడుస్తున్న L&T వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పుతున్నందుకు గాను L&T పేరు మీద ఉన్న లోన్లు మనం రాష్ట్ర ప్రభుత్వం మీద మార్చుకుంటున్నాము. మార్చే క్రమంలో L&T వాళ్ళకి ఫ్రీ అయిపోయినారు. మే 1 నుంచి వాళ్ళ రుణం పోయినట్టు లెక్క. వాళ్ళ రుణం బతకస్తులు కాదు, 1457 కోట్లు తీసుకున్నారు. వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి సంబంధం లేదు మెట్రోతో. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రుణం మంజూరు దేనికోసం? మెట్రో 2 కోసం కాదు, మెట్రో 1 స్వాధీనం చేసుకోవడానికే ఈ డబ్బు తీసుకోవడం. అందుకని ఎక్కడుంది అక్కడే ఉంది అంటున్నాను. మెట్రో 2, 3 ఆలోచన కూడా లేదు ఇప్పటిదాకా. అది చేయాలంటున్నాను. హలో సార్, అయితే మరి నిన్నటి వరకు రేవంత్ రెడ్డి తనపై తీవ్ర విమర్శలు చేసిన కిషన్ రెడ్డి పంతాలకు పోకుండా రేవంత్ లేఖకు వెంటనే స్పందించి రైల్వే అధికారిక భేటీ ఏర్పాటు చేశారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఇంత సానుకూలంగా వ్యవహరించడం వెనుక ఉన్న వ్యూహం ఏంటంటారు? అలాగే రేవంత్ రెడ్డిని కలుపుకోవడం ద్వారా తెలంగాణలో BRS ను పూర్తిగా 3వ స్థానానికి పరిమితం చేయాలనేది బీజేపీ అసలు ప్లాన్ అంటారా? క్షమించాలమ్మా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయన కాదు, కిషన్ రెడ్డి కాదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కాదు. రాష్ట్ర నుంచి కేంద్ర మంత్రిగా బాధ్యత వహిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యత. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. అది వేరు. నేనేమంటున్నానంటే బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ సమస్య కాదు, ప్రభుత్వాలు శాశ్వతం అంటున్నాను కదా. కేంద్రము ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం ఉండాలి. అది కిషన్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు విమర్శిస్తుంది కదా ఈయన, చూద్దాంతి ఒకసారి తీసుకుపోయి చూపెడతామని అనుకున్నాను.
మార్గం తెలవక తొవ్వ తెలవక ఢిల్లీతో తొవ్వ తెలవక నా రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోయింది ఢిల్లీకి 70 సార్లు పోయింది ఇప్పటి వరకు 70 సార్లు 7 సార్లు ప్రధానమంత్రిని కలిసి వచ్చిండు మరి మీరు మాతో చేయండి కాబట్టి ప్రధానమంత్రి కూడా మన అధికారిక సమావేశం హైదరాబాద్ జరిగితే అక్కడ కూడా మాతో మేరస్ జోడో అని కూడా అన్నాడు కనుక సమస్య లేదు ఇక్కడ పార్టీ భేషాలు పక్కన పెట్టాలి పార్టీలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో కిషన్ రెడ్డి గారు ఏది కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు కూడా అంతే బాధ్యత ఉంది ఇద్దరు కలిసి ఇద్దరేంది 2 పార్టీలు 2 ప్రభుత్వాలు కలిసి మన తెలంగాణ అభివృద్ధి పట్ల పరస్పరం సహకరించుకోవాలి సహకరించకపోతేనే రేపు పొద్దున 10 ఓట్లు లేరు అంటున్నాడు అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు కేంద్రంలో లేదు రాష్ట్రంలో లేదు కనీసం బీఆర్ఎస్ ఒక ఎంపీ కూడా లేవాడు కనీసం ఎమ్మెల్యేలు 39 మంది వచ్చి 10 మందిని వీళ్ళు ఇద్దరు చచ్చిపోయారు 10 మందిని వాళ్ళు చేర్చుకున్నారు కనుక 27 మందితో ఎంపీలతో ఎమ్మెల్యేలతో ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది రాష్ట్రంలో లేదు కేంద్రంలో అధికారం అంతకంటే లేదు కనుక ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే వాళ్ళ బార్గెనింగ్ పవర్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి ఉన్నది అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు చెప్పిన 527 కోట్ల రూపాయలు 527 కోట్లు ఏముందో అవి మంజూరు చేస్తే రుణ విముక్తి ఎల్ఎన్టీకి అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది కాకపోతే ఇప్పటిదాకా 8% వడ్డీ భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 4% వడ్డీకి తెచ్చుకుంటుంది కనుక కొంచెం వడ్డీ రాయితీ కూడా మనకు లభించినట్లు లెక్క అందుకనే కేంద్రము రాష్ట్రము 2 ప్రభుత్వాలు ఒక్క మెట్రో ఫేజ్ 1 బదలాయింపే కాదు మెట్రో 2 లో 50% సాధించాలి అప్పుడు కాదు అసలు సంఘం అసలు విషయం ఏమంటున్నాడు ఇది కేవలం జస్ట్ ఏమంటారు దీన్ని ఒక సాంకేతిక అంశం మెట్రో 1 మీద లోన్ మంజూరు చేయడం అనేది రెండోది మూడోది మెట్రో మంజూరు చేయడం అట్లాగే త్రిబుల్-R మంజూరు చేయడం దక్షిణ భాగానికి త్రిబుల్-R దక్షిణ భాగానికి అది మనకు చౌటుప్పల్ నుంచి మళ్ళీ సంగారెడ్డి వరకు అది మన మెట్రో మన త్రిబుల్-R దక్షిణ భాగానికి మంజూరు ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడం అది పాలమూరు రంగారెడ్డి ఇస్తారా లేకపోతే తమ్మిడిహట్టు మన ప్రాణహిత చేవేళ్ళకి ఇస్తారా ఏదో ఒకటి కావాలి ఇట్లాంటివన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సరిగ్గా ఉన్నప్పుడే ఇవి దేశాలకు పోకుండా పార్టీల రాజకీయాలకు పోకుండా చేసుకుంటే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది ఈ 2 ఏళ్ళు మాత్రమే ఎలక్షన్స్ 2.5 ఏళ్ళ లోపల ఎలక్షన్స్ వచ్చేది కనుక ఈ లోపల బీజేపీ కూడా సానుకూలంగా స్పందిస్తేనే వాళ్ళకు కూడా కొట్టుకుంటుంది రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు చక్కటి విశ్లేషణ అందించినందుకు